దాని ఉల్లి కన్నీరు పెట్టిస్తోంది. ఒకప్పుడు కిలో 10-15 రూపాయలకు దొరికిన ఉల్లి ఇప్పుడు సామాన్యుడి జేబుకు చిల్లులు పెడుతోంది. వారం 10 రోజుల వ్యవధిలోనే ఉల్లి ధరలు ఒక్కసారిగా పైకి ఎగబాకటంతో వినియోగదారులు బెబ్బేలెత్తుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో జూన్లో కిలో సుమారు 25 రూపాయలుగా ఉన్న ఉల్లి ధర ఆగస్టులో 60 రూపాయల వరకు చేరి కొనుగోలుదారులకు కన్నీరు తెప్పిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కర్నూలు, మహారాష్ట్రలో తక్కువగా పంట సాగు చేయటం వల్లే ఈ కొరత ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. ప్రస్తుతం ఉల్లి ధర ఆకాశాన్ని అంటిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉల్లి కొయ్యకుండానే మనిషి ఏదైతే గృహిణుల కంట నీరు కారుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉల్లి ధర అతి దారుణంగా పెరిగిన పరిస్థితి. ఆగస్టు నెలలో దాదాపుగా 1వ తారీఖున 2700 కింటా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఇప్పుడు 4000 రూపాయలకి కూడా ఈ యొక్క ఉల్లిపాయలు కింటా 4000 రూపాయల దాకా అయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఉల్లికి సంబంధించి ముఖ్యంగా ఇక్కడ కూడా మనం చూసుకుంటే ఈ ప్రాంతంలో కూడా ఉల్లి, గుంటూరులో ఈ యొక్క ప్రాంతంలో ఉల్లి అమ్ముతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉల్లి సైజులను బట్టి వేరు చేసి కూడా ఇక్కడ అమ్ముతున్న పరిస్థితి అయితే ఉంది. ఒకటి ప్రస్తుతం తాజా క్వాలిటీకి సంబంధించి ఎక్కువ లావు ఒక మాదిరి మంచి క్వాలిటీకి సంబంధించి 205 కేజీలకి 280 రూపాయలుగా అమ్ముతున్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకుంటే ఇంకొక రకమైన ఉల్లి ఇది దానికి మించి తగ్గింపు సైజు ఇది 260 రూపాయలు 5 కేజీలుగా అమ్ముతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇంకా దానికి మించి తగ్గిన సైజు 200 అంటే 20 రూపాయలు కేజీ పడుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఉల్లి ధర ఒక్కసారిగా భారీ మార్పులు వచ్చిన కారణానికి సంబంధించి కూడా ఏదైతే కర్నూలులో సాగు గణనీయంగా తగ్గినట్లుగా అయితే మనకి తెలుస్తుంది. కర్నూలుతో పాటు దేశీయంగా కూడా ఉల్లి కర్నూలు నుంచి ఎక్కువగా ఎగుమతి అయ్యే పరిస్థితి ఉంటుంది. అలాంటిది కర్నూలులోనే పంట సాగు చాలా తక్కువ ఈ సంవత్సరం వేయటం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని కూడా నిపుణులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క ధరలు పెరిగిన అయితే మార్కెట్లో ఉన్న రేటుకి మించి కూడా ఎక్స్ట్రా అమ్మే పరిస్థితులు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ప్రజలు కూడా ఈ ఉల్లి ధరతో ఇబ్బందులు పడే అవకాశాలు ఉండటంతో కూడా ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకునే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అండి చెప్పండి, ఎలా ఉల్లి ధర ఈ విధంగా పెరిగింది ఏంటంటారు? అసలు ఏంటంటారు? అదే మాకు అర్థం కాకుండా కన్ఫ్యూషన్ అయిపోతున్నాం. మన డోర్కు 30 రూపాయలు ఉంది, సడన్గా ఇప్పుడు 60 రూపాయలు అనేసరికి మనం అల్లాడిపోతున్నాం. జనం కొనలేకపోతున్నాం. ఏమవుతున్నా ఏమి అసలు వ్యాపారస్తుల ఫాల్టా, స్టాక్ లేదా ఇతర దేశాలకు ఏమైనా ఎక్స్పోర్ట్ చేస్తున్నారా, లేదా ఏమైనా గంగానదిలో ఏమైనా పోస్తున్నారా, మాకు అర్థం కాదా. అంటే సాగు తక్కువ వేశారు కర్నూలులో అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. అసలు సాగు పంట పండించడం అనేది తక్కువ సాగు కొనసాగుతుంది. మురిగిపోతున్నాయండి, లారీలు మురిగిపోయి ఇది ఏమి నది ఆ నదిలో పారిపోతున్నారు. దాదాపు ఆగస్టు నెలలోనే ధర పెరిగింది. ఏప్రిల్ నెలలో చూసుకుంటే చాలా తక్కువ ఉంది. ఏప్రిల్ నెలలో 15 రూపాయలు, ఏప్రిల్ నెలలో ఆగస్టుకు వచ్చేసరికి 70 రూపాయలు అయింది. ఇప్పుడు 60 అన్నాడు. ఏప్రిల్ నెలలోనేమో రైతులు అలాగే వ్యాపారస్తులు కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి. ఆగస్టులో చూసుకుంటే వినియోగదారులు కొన్న వాళ్ళు ఏడవాల్సింది. ఇప్పుడు కస్టమర్లు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. ఆ రోజేమో రైతులు పెట్టుకున్నారు, ఈ రోజేమో కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఏంటంటారు? ఇది రీజనబుల్ అనేది లేదు, ఒక కంట్రోలింగ్ అనేది లేదు. ఈ గవర్నమెంట్ అట్లా వచ్చింది, మనం ఏం చేస్తాం? ఫైనల్ గా చెప్పేది వినియోగదారులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కొంచెం ప్రభుత్వం కూడా దీన్ని దృష్టి సారించి వినియోగదారులు ఏదైతే ఒక ధరని నిర్ణయించే విధంగా చూడాలి, లేదా మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం కూడా ఉందని కూడా చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా చూసుకుంటే ఏదైతే షాపుకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళని కూడా అడిగి తెలుసుకున్నాను. ఏమండి, ఎప్పటి నుంచి ధరలు పెరిగినాయి? అసలు ఏంటి? అసలు పెరిగి నెల పైన అవుతుంది. నెల 15 రోజులు అవుతుంది. నెల నుంచి నెలలోనే ఈ నెలలోనే రోజు పెరుగుతుంది రేటు. ఇంకా ఏమంటున్నారు? మీ ఓనర్ కానీ లేకపోతే మీ ఓనర్ వాళ్ళు మామూలుగా చెప్పుకుంటూ ఉంటారు కదా, పెరుగుతుంది అంటున్నారా ఏంటి? అసలు రోజు సరుకు తగ్గుతుంది పైన.
పంట లేదు పైన. రోజుకి 100-130 బళ్ళు వస్తున్నాయి, 500 బళ్ళు రావాల్సింది. దానివల్ల రోజు రోజుకి రేటు పెరుగుతుంది, కేజీకి 5-6 రూపాయలు మెయిన్ అది. అంటే పంటే మెయిన్ చెప్తున్నారండి. పంట మన వరదలు కొట్టుకుపోయిందిగా మహారాష్ట్రలో, దానివల్ల ఉల్లిపాయలు పైన 2 నెలల దాకా ఇంతే. ఇది మొత్తంగా పంట కొరత వల్లే ఏదైతే ఎక్కువగా దాదాపుగా కర్నూలులోనే 24,000 ఎకరాల్లో వేసేది 2,100 ఎకరాల్లో పంట పండించడం జరిగింది. మహారాష్ట్రలో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నట్లుగా తెలుస్తుంది. మహారాష్ట్రలో దేశం మొత్తం కూడా ఎక్స్పోర్ట్ వెళ్ళే పరిస్థితి ఉండేది. అలాంటి మహారాష్ట్ర కర్నూలు ఉల్లి పండించే కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ పంట ఏదైతే వరదల కారణంగా కానీ ఇంకొక వర్షాభావ పరిస్థితుల కారణంగా కానీ ఈ యొక్క ఉల్లిపాయల ధర పెరిగే విధానాన్ని ప్రభుత్వం కట్టడి చేసే విధంగా ప్రయత్నించాలని కూడా వినియోగదారులు కోరుకుంటున్నారు. చూడాలని కూడా వినియోగదారులు ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ వర్ధన్తో నాగేశ్వర, ఐ న్యూస్, గుంటూరు.